Hello everybody. So all my dear class 10 students of AP and Telangana, మీ అందరి కోసం ఒక అప్డేట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అంటే ఎస్ఎస్సి బోర్డ్ నుంచి ఏపీఎస్ఎస్సి కానివ్వండి ఆర్ టిఎస్ఎస్ఎస్సి బోర్డ్ సో ఫ్రమ్ ది ఎగ్జామినర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉంటుంది దాని నుంచి కొన్ని కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది మనకు ఫర్ ఎగ్జామ్ గైడ్ లైన్స్ అన్నమాట. సో అది ఒకసారి నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ హడాబుడిలో మీరు మర్చిపోతారు ఈ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్, కొంచెం ఆ నర్వస్నెస్ లో టెన్షన్ లో మర్చిపోతారు కాబట్టి ఇప్పటి నుంచి అవి మైండ్ లో పెట్టుకోండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యాజ్ లైక్ అలాంగ్ విత్ యువర్ ప్రిపరేషన్. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీ పిల్లలకి ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బిఫోర్ గోయింగ్ ఫర్ ది ఎగ్జామ్ మీరు చెప్తే కూడా సరిపోతుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. Before I tell you the instructions from the government educational department SSC board, so let me announce you there is one surprise live session on 13th February 8 p.m. Friday roju. Okay, next upcoming Friday roju guest papers for AP and Telangana are coming soon. Okay, so ee guest papers chala important. So main core subjects lo physics, chemistry, biology, maths, social guest papers istamo. సో అది ఏంటి, ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దాని లాంచింగ్ వచ్చేసి మనకు 8 p.m. 13th February రోజు. డోంట్ మిస్ దాట్. కమింగ్ టు ద టాపిక్ నౌ, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ అవర్ ఎస్ఎస్సి బోర్డ్. అది ఏంటంటే వినండి వెరీ కేర్ఫుల్ గా. ఫస్ట్ పాయింట్ ఇస్ అడిషనల్స్ విల్ నాట్ బి గివెన్ టు యూ. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ చాలా స్టూడెంట్స్ అడిగేది ఒకటే క్వశ్చన్, మ్యామ్ అడిషనల్స్ ఇవ్వరా? అడిషనల్ ఇవ్వకపోతే మళ్ళీ మనకు ఆ 24 pages ఆన్సర్ షీట్ ఏదైతే ఇస్తారో ఆ 24 pages సరిపోతుందా? ద ఆన్సర్ ఇస్ ఎస్, 24 pages ఆబ్వియస్లీ మనకు సరిపోతుంది. ఎక్కువ రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ ఇస్తారు అని అలా మీరు అనుకోకూడదు. మీకు ఆన్సర్ ఎంత రాయాలి ఎగ్జాక్ట్ గా మీ ఆ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ పర్ఫెక్ట్ గా క్లారిటీగా రాస్తే సరిపోతుంది. అండ్ యాజ్ ఫర్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ డిజైన్ 24 pages అనేది మనకు ఇనఫ్ అన్నమాట. అందుకే అడిషనల్స్ విల్ నాట్ బి గివెన్. అర్లియర్ additional system was there, additional were given, but now the pattern is changed, rule is changed, additionals will not be given. తర్వాత అదే మీరు గుర్తుపెట్టుకోవాలి, you have to accommodate everything in 24 pages. అండ్ ఈ 24 pages ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉంటుంది, ఈ 24 pages అంటే 12 sheets ఉంటాయి. 2 sides ని మనం కౌంట్ చేస్తే అప్పుడు 24 pages. ఓకే, సో ఆ 24 pages విల్ బి రూల్డ్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ స్టూడెంట్స్ కి ఆ రూల్డ్ పేపర్ క్లియర్ గా రూల్డ్ లైన్ అనేది ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ కి ఆ రూల్డ్ లైన్స్ ఏదైతే ఉంటాయో అవి క్లియర్ గా అంత కనిపించవు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ప్లేన్ పేపర్ లాగా కనిపిస్తుంది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైట్ గా లైన్స్ ఉంటాయేమో. ఓకే, సో ఆ లైన్స్ ఎందుకు ఉంటుంది అంటే జస్ట్ మీరు స్ట్రేట్ లైన్ లో మంచిగా డయాగ్రామ్స్ కోసం కొంచెం ఎక్కడో వైట్ పేపర్స్ ఇస్తారు, కానీ ఎక్కువగా ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ రూల్డ్ పేపర్ ఓన్లీ, లైట్ గా రూల్డ్ అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 24 pages బుక్లెట్ అండ్ మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఏంటంటే అడిషనల్స్ విల్ నాట్ బి గివెన్. సరేనా? తర్వాత ఏదైతే ఆన్సర్ షీట్ మీకు ఇస్తారో ప్లీజ్ రిమెంబర్, ఆన్సర్ షీట్ లో డోంట్ రైట్ యువర్ నేమ్. ఆ ఆన్సర్ షీట్ అంతా ఎక్కడ మీ నేమ్ మీరు మెన్షన్ చేయకూడదు. మ్యాప్ ఏదైతే సోషల్ స్టడీస్ లో మ్యాప్ ఇస్తారు, లేకపోతే గ్రాఫ్ మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్ ఇస్తారు కదా, సో గ్రాఫ్ లో ఆర్ మ్యాప్ లో యు ఆర్ నాట్ సపోజ్ టు మెన్షన్ యువర్ నేమ్. ప్లీజ్ రిమెంబర్ దట్. డోంట్ మెన్షన్ ఎనీ రిలీజియస్ సింబల్ ఆల్సో. ఇది ముందు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సో లైక్ ఓం, స్వస్తిక్ ఆర్ అల్లా, జీసస్ అట్లా రాయడం ప్లీజ్ డోంట్ డూ దట్. నో రిలీజియస్ సింబల్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. గ్రాఫ్ ఆర్ మ్యాప్ ఏదైతే ఇస్తారో రైట్ ఓన్లీ ఆన్సర్ బుక్లెట్ నంబర్. అయితే గ్రాఫ్ ఆర్ మ్యాప్ లో నేమ్ రాయకపోతే అది మిస్ అవుతుంది కదా, కాదు. ఆన్సర్ బుక్లెట్ నంబర్, మీ మెయిన్ ఆన్సర్ షీట్ ఏదైతే ఉంటుంది దానిపైన ఒక ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ ని మీరు గ్రాఫ్ ఆర్ మ్యాప్ లో మెన్షన్ చేయండి, నాట్ యువర్ నేమ్. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, గైడ్ లైన్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి బోర్డ్. ఓకే, నెక్స్ట్. సో 3 things యూ హ్యావ్ టు టై అప్. ఇప్పుడు 3 separate థింగ్స్ ని మీరు టై చేసుకోవాలి.
ఇన్విజిలేటర్ ఎలాగో అది చెక్ చేస్తారు. ఒకవేళ ఇన్విజిలేటర్ కి హడావుడిలో టైం లేకపోయినా మీరైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెక్ చేయండి. మీ పేపర్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్లెట్, గ్రాఫ్ ఆర్ మ్యాప్ ఇదే ఆర్డర్ లో మీరు పేపర్స్ ని టై చేయాలి. ఈ ప్రాపర్ ఆర్డర్ లో యూ హ్యావ్ టు టై యువర్ పేపర్. ఫస్ట్ అయితే ఇదే ఆర్డర్ లో పేపర్స్ ని పెట్టేసేయాలి. ఇన్విజిలేటర్ పెడతారు, చెక్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ దట్. అండ్ ఆల్ పేపర్స్ ఆర్ టైడ్ ప్రాపర్లీ ఆర్ నాట్. అసలు ఈ 3 పార్ట్స్ ప్రాపర్ గా టై అయిందా లేదా. ఒక్కొక్కసారి పేపర్ పెడతాం కానీ అది టైంగ్ లో ఆ థ్రెడ్ టై చేయము. ఓకే, సో బై మిస్టేక్ యాక్సిడెంటల్లీ అవి జరుగుతుంది. సో అది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్రాఫ్ ఏంటంటే మ్యాథ్స్ లో అండ్ మ్యాప్ పాయింటింగ్ కోసం మ్యాప్ ఇస్తారు సోషల్లో, అవి మీరు లాస్ట్ లో పెట్టాలి. మధ్యలో ఆన్సర్ షీట్, ఫ్రంట్ లో ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. సరే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఓఎంఆర్ షీట్? ఓఎంఆర్ షీట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి. సో ఇది ఓఎంఆర్ ఇస్ యాక్చువల్లీ ఆప్టికల్లీ స్కాన్డ్ మార్క్స్ రికార్డెడ్ షీట్. ఇది ఏంటంటే కంప్యూటరైజ్డ్ ఉంటుంది. దీంట్లోనే మీ మార్క్స్ అన్ని ఎంటర్ అవుతాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 కి హౌ మెనీ మార్క్స్ యూ గాట్, క్వశ్చన్ నెంబర్ 5 కి హౌ మెనీ మార్క్స్ యూ గాట్. సో A4 సైజ్ పేపర్ ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 1 లో ఏంటంటే యూ హ్యావ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, మీ పేరు, పేపర్ ఏంటి, ఆన్సర్ బుక్లెట్, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవి మీరు ఫిల్అప్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ లో ఇన్విజిలేటర్ విల్ గైడ్ యూ హౌ టు ఫిల్ దట్. కానీ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్లీ ఇవన్నీ ఫిల్ చేయండి. కొంచెం ఇటు అటు అయినా ఆ సబ్జెక్ట్ మార్క్స్ మిస్ అవుతుంది, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అది. ఓకే, సో తర్వాత ఓఎంఆర్ షీట్ లో ముందు అర్లియర్ ఓన్లీ డిఫరెన్స్ అంటే అర్లియర్ ఇచ్చే ఓఎంఆర్ షీట్, ఇప్పుడు ఇచ్చే ఓఎంఆర్ షీట్ కి ఒకటే ఒక డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ అడిషనల్ షీట్ హౌ మెనీ యూ హ్యావ్ టేకెన్ అవి ఇప్పుడు మెన్షన్ ఉండవు, ఎందుకంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ అడిషనల్స్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ దేర్, లాస్ట్ ఇయర్ నుంచి ఇది చేంజ్ అయింది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు ఏపీటీఎస్ కి ఏదైతే జరుగుతుంది దాంట్లో కూడా మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ మాన్యువల్లీ రికార్డ్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట. ఫైనల్ ఎగ్జామ్ లో మొత్తం ఇట్లా ప్రింటెడ్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 3 hours 15 minutes ఆర్ 1.5 hour ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్యూరేషన్ ఏదైతే ఉంటుంది బయాలజీది కూడా. సో ఎవ్రీ పేపర్ లో మీకు 15 minutes టైం ఇస్తారు టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. అందుకే మీరు మంచిగా క్వశ్చన్ పేపర్ ని రీడ్ చేయండి. మీరేమనుకుంటారు, క్వశ్చన్ పేపర్ రీడింగ్ అవసరం లేదు, వితౌట్ రీడింగ్ ఆల్సో నేను రాసిస్తాను, డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూసి నేను రాసిస్తాను. డోంట్ బి దాట్ ఓవర్ కాన్ఫిడెంట్. అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం కూడా మంచిది కాదు. మీరు మంచిగా 15 minutes ఓన్లీ క్వశ్చన్ పేపర్ ని మంచిగా చదువుకోండి. క్వశ్చన్ పేపర్ లాస్ట్ లో ఒక షీట్, బ్లాంక్ షీట్ ఉంటుంది, అక్కడ రాసేయండి కొన్ని పాయింట్స్. మీకు గుర్తు రాకపోతే మంచిగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ సంథింగ్ ఫర్ ఎ లాంగర్ టైం, అది రాసేయండి. ఇంటర్నల్ చాయిస్ లో ఏ క్వశ్చన్ ని అటెంప్ట్ చేస్తారు అది డిసైడ్ అవ్వండి. అలాగే సపోజ్ బయాలజీలో నెఫ్రాన్ ఆర్ న్యూరాన్ రెండు ఎస్ఏ క్వశ్చన్ లో అడుగుతారు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో. సో అది న్యూరాన్ ఉందా, నెఫ్రాన్ ఉందా, కొంచెం జాగ్రత్తగా అది అండర్లైన్ చేసి మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా అవుతుంది, నెఫ్రాన్ అడిగినప్పుడు న్యూరాన్ డ్రా చేసేస్తారు. సో అన్నెసెసర్లీ 6 marks 8 marks లూజ్ అవుతుంది. ఓకే, సో రీడ్ ద క్వశ్చన్ పేపర్ ప్రాపర్లీ. ఫస్ట్ స్టార్టింగ్ 15 minutes వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, రూల్డ్ ఆన్సర్ షీట్ 24 pages బుక్లెట్. ఆ బుక్లెట్ లో వెంటనే యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ద బుక్లెట్ మార్జిన్ వెంటనే డ్రా చేసేయండి. ఇట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్ లో రఫ్ వర్క్ కోసం, మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో రఫ్ వర్క్ కోసం వదిలేసేయాలి. ఈ మార్జిన్ లో అటు సైడ్, ఓకే, ఒక సైడ్ ఏమో క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 రాయాలి. మళ్ళీ ఏబిసిడి పాయింట్స్ మీరు రాస్తారు, లేకపోతే సబ్ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు కదా, అవి ఇట్ సైడ్ రావాలి ఒక సైడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ అడిషనల్స్ విల్ నాట్ బి గివెన్. అందుకే ఒక్క ఆన్సర్ షీట్ లో లైక్ అప్రాక్సిమేట్లీ 18 lines అకామిడేట్ చేసినట్టు రాయండి. అండ్ ఒక లైన్ లో 8 words. యాక్చువల్లీ ఇది ఒక కామన్ 7 to 8 words మనం యూజువల్లీ నోట్బుక్ లో రాసినప్పుడు కూడా 7 to 8 lines మనం రాస్తాము ఒక లైన్ లో. మన హ్యాండ్ రైటింగ్ సైజ్ అంతే ఉండాలి, మరి పెద్ద పెద్ద వర్డ్స్ రాయకూడదు, సైజ్ ఇంకా చిన్న చిన్నది కూడా రాయకూడదు. ఓకే, 7 to 8 words వచ్చినట్టు చూడండి అండ్ రైట్ ఇట్ అకార్డింగ్లీ, అయితే సరిపోతుంది 24 pages. ఓకే,
అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే ఏది పడినా ఆ ఇన్ఫర్మేషన్ మీరు వినొద్దు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయొద్దు. ఇది ఏంటంటే bsc.telangana.gov.in తెలంగాణ వాళ్ళకి, అలాగే bsc.ap.gov.in ఏపీ స్టూడెంట్స్ కి. ఈ రెండు వెబ్సైట్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు వెబ్సైట్స్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేయండి, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చెక్ చేయండి. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట మనకు. సో యూట్యూబ్ లో ఆర్ వాట్సాప్ లో ఎక్కడైనా చాలా ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు ఉంటుంది, అవన్నీ మీరు అవాయిడ్ చేసుకోవాలి. authentic platforms, educational platforms, suppose for example manadi Vedantu కానివ్వండి ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆర్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్, అవి authentic ది మీరు నమ్మొచ్చు. కానీ యూట్యూబ్ లో మామూలుగా ఇట్లా ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ని నమ్మి భయపడడం అవసరం లేదు. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ షీట్, ఇది మీకు కాదు, ఎగ్జామినర్ కి ఇస్తారు. ఎగ్జామినర్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంటే స్టూడెంట్స్ ని ఇక్కడ చూడండి, బార్డర్ కేసెస్ మే బి లుక్డ్ ఇన్ వెరీ కేర్ఫుల్లీ. ఎవరైతే బార్డర్ లో మార్జిన్ లో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళకి పాస్ చేయడం. సో అవన్నీ ప్రయత్నం అయితే చేసేది జరుగుతుంది. మీరందరూ మంచిగా ఎగ్జామ్ ని రాయండి, నర్వస్నెస్ లేకుండా చాలా మంచిగా ఎగ్జామ్ ని అటెంప్ట్ చేసుకోవాలి. ఎగ్జామినర్స్ మీ ఎనిమీ అయితే అస్సలు కాదు, వాళ్ళు మీకు మార్క్స్ ఇవ్వడానికి ఇంకా వెతుకుంటారు తెలుసా. ఒక మార్క్స్ బార్డర్ లైన్ 1 మార్క్ తో ఫెయిల్ అయిన స్టూడెంట్ కి పాస్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఆన్సర్ షీట్ ఓపెన్ చేసి ఎక్కడైనా మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా అని వెతుకుంటారు. ఓకే, సో మీరు కూడా మార్క్స్ దగ్గర భయపడడం అవసరం లేదు, మంచిగా రాసి ఎగ్జామ్ రావాలి, వాళ్ళైతే మంచిగా మార్క్స్ అయితే ఇస్తారు. సో నీట్ హ్యాండ్ రైటింగ్, ప్రాపర్ ప్రెజెంటేషన్ అండ్ ఇవి రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూ మస్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నర్వస్నెస్ అస్సలు ఉండకూడదు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో వితౌట్ ఫియర్ ఎగ్జామ్ ని రాయండి. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ లో ఒక ఆన్సర్ వదిలేసి రావడం అది ఒక క్రైమ్ లాగా. ప్లీజ్ డోంట్ లీవ్ ఎనీ ఆన్సర్. క్వశ్చన్ చూడగానే మీకు ఏదో ఒకటి గుర్తొస్తుంది కదా, దిస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ చాప్టర్, ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ అంటే టాపిక్. ఆ టాపిక్ గురించి ఏదైనా రిలేటెడ్ గా రాయాలి. ఓకే, ఎందుకంటే రైట్ ఇట్ డౌన్, వాళ్ళు మార్క్స్ ఇస్తారు, 1 మార్క్ అయినా హాఫ్ మార్క్ అయినా అట్లయినా ఇస్తారు. అటెంప్ట్ చేయడానికి మార్క్స్ ఉంటుంది. సో అటెంప్ట్ ద క్వశ్చన్. ఓకే, ఫుల్ అన్అటెంప్టెడ్ వదిలేస్తే 0 మార్క్, వాళ్ళు ఏం చేయలేరు ఎగ్జామినర్ కూడా. కానీ మీరు ఏదో ఒకటి రాస్తే వాళ్ళు హాఫ్ మార్క్ 1 మార్క్ అయినా ఇవ్వగలుగుతారు. ఓకే, అండ్ గెస్ట్ పేపర్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇవన్నీ గైడ్ లైన్స్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ 13th ఫిబ్రవరి రోజు ఒక సర్ప్రైజ్ సెషన్ ఉంటుంది, లాంచింగ్ ఆఫ్ గెస్ట్ పేపర్స్, అది తప్పకుండా జాయిన్ అవ్వండి. సో టిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ మళ్ళీ కలుద్దాం. బీ వెరీ సీరియస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. లాస్ట్ 30 days left, you can definitely do it. Bye bye.